చర్చలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చల విషయంలో జేసీపీఓ అనేది ఒక 2015లో జరిగిందండి ఇరాన్ తోటి P5 అంటే సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న పర్మనెంట్ సభ్యులు 5 ప్లస్ 1 ఈ వీళ్ళతో కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు ఒక చర్చ చేయాలి అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంది. మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుపుతున్నారు ఈ వెస్ట్ ఏషియాలో ఇక్కడ ఇన్స్టెబిలిటీకి కారణంగా ఉంటది. మీరు ఎలాంటి ఇంటర్నేషనల్ నార్మ్స్ కి మీరు పాటించట్లేదు మీరు ఈ అగ్రిమెంట్ కి రండి అని 2015 నుంచి 2018 వరకు చర్చలు జరుగుతూనే ఉన్నారు. ఈ చర్చలు జరుగుతుంటేనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో యుఎస్ ఇందాక మనం అనుకున్నట్టు యుఎస్ వాళ్ళతో సమీకరణాలు చేసుకోవడము వీళ్ళని భయపెట్టడము బాంబులు వేయడము ఆఫ్ఘనిస్తాన్ లో అప్పటికి ఇంకా ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ ఇంకా బెటర్ అవ్వకపోవడము. సో ఇవన్నీ ఉండడం వల్ల అపనమ్మకం ప్రధాన కారణం ఇరాన్ కి ఇవాళ ఈ అపనమ్మకం పెరుగుతూ 2018లో ఈ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని అసెంబ్లీలో వాళ్ళు కాల్ చేయడం జరిగింది ఇరాన్ వాళ్ళు. అంటే ఈ చర్చల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు ఈ చర్చలు అనేవి నాటకం బూటకం కాబట్టి మేము ఇంకా ఇబ్బంది లేదనేది వాళ్ళు ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు మనం టెర్రరిస్ట్ అని మనం అంటున్నాం. ఇప్పుడు అంతే ఒకరికి టెర్రరిస్ట్ ఇంకొకరికి వీరుడు. ఇరాన్ లో మీరు చూసినట్లయితే ఖమేనీకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది ఖమేనీని ఎందుకు ప్రజలు ఇట్లా వాళ్ళు చనిపోయిన దానికి ప్రపంచ వ్యాప్తంగా ఉందంటే ఇరాన్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ ఎక్కడ షియా సెక్ట్ కి పవర్ గానీ షియా సెక్ట్ ద్వారా ప్రభుత్వాలు ఏర్పరచుకున్న ఏకైక దేశం ఇరాన్. కాబట్టి వీళ్ళు ఈ సున్నీలు కూడా దానికి కొంత వ్యతిరేకంగా ఉండడము దానికి సున్నీలందరూ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ జీసీసీ దేశాలలో జీసీసీ కార్పొరేషన్ లో ఇరాన్ లేదు. ఎందుకు లేదంటే సున్నీ షియా సెక్ట్ ప్రాబ్లం అంటే ఉన్న ప్రాబ్లమ్ ని ఉన్న కాన్ఫ్లిక్ట్ ని దాన్ని ఇంకా షార్పెన్ చేస్తూ వాటిని వీళ్ళకి అనుకూలంగా వాడుకొని వాళ్ళ డొమెస్టికల్ గా ఇంటర్నల్ గా ఇష్యూస్ ఉండే ఈ రిపబ్లికన్ ఆలోచన విధానం ఏదైతే ఉందో వాటిని అన్నిటిని రుద్ది ఈ యుద్ధం తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఇబ్బంది కలిగిస్తారు. ఎందుకంటే ఇది ఏదో అంటే నేనేమనుకుంటా అంటే ఏదో మూలలో జరిగినా అది చాలా ప్రాధాన్యత కొసోవో లాంటి చిన్న ప్రదేశంలో జరిగినా గానీ అది ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది. కానీ ఈ ఏషియా అనేది స్ట్రాటజిక్ లొకేషన్ ఒక ఎనర్జీ కానీ ఆయిల్ కి కానీ ఇప్పుడు ఉదాహరణకి 50% ఎనర్జీ అంటే 50% ఆయిల్ ప్రపంచ వ్యాప్తంగా గనులన్నీ కూడా అక్కడి నుంచే ఉన్నాయి అక్కడి నుంచే రవాణా అవుతున్నాయి. 40% గ్యాస్ ఉంది. ప్రధానంగా మనం ఇండియాను చూసుకున్నట్లే 55% మన చమురు ఉత్పత్తులు కానీ చమురు కానీ ఇవన్నీ మనము ఇరాన్ చుట్టుపక్కల దేశాలు ఇరాన్ తో సహా మనం తీసుకొచ్చుకుంటున్నాం అంటే దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ నిన్న ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే 72 రోజులకు తగ్గట్టు స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ రావడానికి కారణం కూడా ఏంటంటే ఈ అగ్రరాజ్యాలు చేసే పనులకి వారు రెచ్చగొట్టే చేష్టలకి వాళ్ళు ఇంటర్నల్ గా ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అందరికి ఇబ్బంది కలిగించే ఈ నియో ఇంపీరియలిజం ఎజెండాతో అమెరికా గాని ట్రంప్ గాని ముందుకెళ్లడం ఖచ్చితంగా స్పష్టం అనేది మనకు ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఇండియా డయాస్పోరా ఉంది మనకు వెస్ట్ ఏషియా మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్ల మంది భారతీయులు అక్కడ డిఫరెంట్ ఏరియాస్ లో వర్కర్స్ గానీ వేరే విధాలుగా వర్క్ చేస్తున్నారు. మనకి డయాస్పోరా రిలేషన్స్ ఉన్నాయి ఇరాన్ స్ట్రాటజిక్ ఇండియాకి. ఎందుకంటే మనం పాకిస్తాన్ తోటి కానీ చుట్టుపక్కల దేశాలతో ఎక్కడ మనకి ఇబ్బంది ఉన్నా చాబహార్ పోర్టు ద్వారా మనకి అంటే ఒకటి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఏర్పాటు చేసుకున్నాం. అంటే అంతర్జాతీయంగా దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే ఏదైతే మన ట్రాన్సిట్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నాము మనం కూడా ఇరాన్ తోటి మంచి స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఒకటి అనొచ్చు థియోక్రటీ స్టేట్ అయినా ప్రజాస్వామ్య దేశం కాకపోయినా మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అని. ఇప్పుడు తాలిబాన్లతో కూడా జనాలు పిలిచి చేస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఉన్న వ్యవస్థకి ప్రత్యామ్నాయాలు లేవు. ఆ ప్రత్యామ్నాయాలు మనమే ఇవ్వాలి అని అనుకోవడము మాకే తెలుసా అని అనుకోవడం అమెరికా చేసే పెద్ద పొరపాట్ల వల్ల అంతర్జాతీయ నియమావళి అంతర్జాతీయ సూచికలు ఎలాంటి గౌరవం లేకుండా వీటన్నిటిని విస్మరిస్తూ వాళ్ళ మీద దాడులు చేసి ఖచ్చితంగా ఇది రెచ్చగొట్టే ప్రవర్తన అని నా భావన. ఎందుకంటే వాళ్ళెట్లా ఇప్పుడు కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రిటాలియేటరీ వాళ్ళకి చాలా ఎక్కువ లెజిటిమసీ ఉంటుంది. అంటే ఎవరైతే స్ట్రైక్ ఫస్ట్ చేస్తారో స్ట్రైక్ సో కాబట్టి ఇవన్నీ తెలిసి ఒక మెచ్యూర్ ఫారెన్ పాలసీ ఉన్న భారతదేశం మనకు అందరికీ తెలుసు వీఆర్ ఆల్వేస్ ఆన్ నాన్ అలైన్మెంట్. అంటే మనం ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా మనం చేయాలి వాళ్ళని ఖతం చేయాలి ఇది చేయాలి అని కానీ మనం ఇప్పుడు యుఏఈ మీద దాడి జరిగాక స్పందించారు ప్రధానమంత్రి దాన్ని ఖండిస్తూ. అంతకుముందు మనం న్యూట్రల్ గా రెస్పాండ్ అయ్యాము. సో చూద్దాం దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత పాపారావు గారు ఒకటేంటంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ లో మనం ఏ స్పందన ప్రతిస్పందనని ఇప్పుడు చెప్పగానే వెంటనే మనం విశ్లేషించలేము. ఎందుకంటే అది ఎవాల్వ్ అవుతా ఉంది అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగా వోలటైల్ గా ఉంది. సో ఇప్పుడు మనకు 2-3 ఎయిర్ స్పేస్ ని ఆపేయడం ఒక 1000-2000 ఫ్లైట్స్ ని ఆపడము. అందుకే భూమికి మధ్యలో ఉండి అన్ని దేశాల మధ్య రిలేషన్షిప్ ఉంది కాబట్టి